హాయ్, వెల్కమ్ టు క్యూటీ విలేజ్ వ్లాగ్స్. బండి మీద ఉండే ముంత మసాలా ఎలా ఉంటుందో ఈరోజు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందామండి. కప్పు మరమరాలు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుని లైట్గా వేపుకుంటున్నాను. ఈ విధంగా లైట్గా వేపుకుంటున్నాను. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో ఆయిల్ పోయాలి. కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండి, బయట షాప్లో దొరుకుతాయి మనకి. ఒక కప్పు కార్న్ఫ్లెక్స్ వేసుకుంటున్నాను. మొత్తం వేపుకుంటున్నాను. కొంచెం వేగిపోయాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా వేగాయండి. పల్లీలు వేగాక కలర్ చేంజ్ అయ్యేదాకా వేగించుకున్నాను. అవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. వెడల్పాటి గిన్నె కూడా తీసుకున్నానండి. దాంట్లో మరమరాలు వేసేసుకున్నాను. మాడిపోకుండా లైట్గా వేగాలండి అవి. చూడండి, ఈ విధంగా వేగాలి. వేగించుకున్న కాంప్లెక్స్ దీంట్లో వేసేద్దామండి. మొత్తం కలపాలి. నేను చేత్తో ఇవన్నీ కలిపేస్తున్నాను. అదేవిధంగా వేగించిన పల్లీలు కూడా కలిపేసుకుంటున్నాను. ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి ముక్కలుగా. ఆనియన్ ముక్కలు, ఎర్రగా పండిన టమోటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. పండిన టమోటో వేసుకోండి. టమోటా ముక్కలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి 1/2 టీ స్పూను, ఇంకా 1/2 స్పూను జీరా పౌడర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. స్పైసీ కావాలనుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. లేదు వద్దనుకుంటే 1 స్పూన్ సరిపోతుంది. 1/2 లెమన్ పిండేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి గట్టిగా అనుకుందాము. ఇలా కాకుండా హ్యాండ్తో కూడా కలుపుకున్నా కానీ బాగుంటుందండి. కొంతమంది అలా ఇష్టంగా తినరు కదా. నాకు సరిపోదు, ఇంకో లెమన్ పిండేసి మళ్ళీ గట్టిగా అనుకున్నాను. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది.